మహోత్సవాలు పాల్గొనడానికి మరొకసారి అందరూ తెలియజేస్తూ మళ్ళీ అలా కొత్త మున్సిపల్ ఆఫీస్లో ఇలా వెల్కమ్ లెక్క కనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు చిట్టిగోపాల్ రెడ్డి లోకసత్తా స్ఫూర్తి కార్యక్రమాల్లో అంది డయాస్ బిఫోర్ ది డయాస్ చాలా రిపేర్ అందరము ఇక్కడ ఒకటే అట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి నూతన సంవత్సరం నాడు విధిగా మరిచిపోకుండా శంకర్ గారు, మోహన్ రెడ్డి గారు, లోక్సత్తా స్ఫూర్తి ప్రతినిధులు చాలామంది పిలిచి ఒక్కసారి మనందరినీ కలపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లాంటి వేదిక, ఇట్లాంటి బయట కలిసిపోవడం అనేది మిగతా చోట్ల ఎక్కడ జరగదు. ఇట్లాంటి వ్యక్తులు సమాజం గురించి కాస్త ఆలోచించేటువంటి వాళ్ళు, వాళ్ళు కనపడడం జరగదు. పెద్దలు చెప్తున్నప్పుడు చాలా చెప్పారు. హుస్నాబాద్ ప్రత్యేకత ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకత హుస్నాబాద్ ఉండాలి అనేది గతంలో మనకు మాన్యులు కీర్తిశేషులు వెంకటస్వామి గారు మన హుస్నాబాద్ రిప్రజెంటేషన్లో వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎందుకు దేవుడు ఆ తర్వాత మనకు అట్లాంటి అవకాశం రాలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మనకు రాష్ట్ర మంత్రివర్యుడిగా ప్రభాకర్ గారు, కేంద్ర మంత్రివర్యుడిగా బండి సంజయ్ గారు హుస్నాబాద్ ప్రాతినిధ్యము వహించినటువంటి దాంట్లో మనకు ఇటువంటి అవకాశాలు చాలా వచ్చినాయి. నూతన సంవత్సరంలో ప్రకృతి విపత్తులు, విలయాలు, భూకంపాలు, తుఫాన్లు, జిల్లా కోసులు, ఇంకా రాష్ట్ర స్థాయిలో ఇవన్నీ రావాలి. ఈ లోక్సత్తా స్ఫూర్తి ఇట్లాంటి కార్యక్రమాలని కొంత శ్రమ అవుతున్న శంకర్ గారికి నాకు తెలిసి ఏంటంటే ప్రతిసారి కొద్దిగా సమయం తీసుకొని అందరినీ పిలిచి చేయడం అనేటువంటి శ్రమతో కూడుకున్నది. అయినప్పటికీ వారు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రమ అనుకోకుండా అట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ నిర్వహించాలి. ఈ నూతన ఆర్థిక సంవత్సర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెప్తున్నారని అనుకున్నాము. అది స్కూల్గా బాగా జేఎస్ఆర్ లోక్సత్తా అనేది మనం ఒక ఇంటలెక్చువల్ సొసైటీ, హ్యుమానిటీ ఉన్న సొసైటీ ఉండాలని చెప్పి రాష్ట్రంలో అభిప్రాయం. అందరికీ శుభాకాంక్షలు. ఒక ఎలక్షన్ నాడే ఒకటి ఉంటుంది. ఇక్కడ మంచి అందరికీ ఏ పార్టీ వ్యక్తులు అందరూ ఒక పని మీద చేయాలంటే అందరూ కట్టుగా పనిచేస్తాం. మరి ముఖ్యంగా మనం 24 మనకు ఎలక్షన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి గారు మనం 70 సంవత్సరాల నుంచి మంత్రిగా చూడలే. మనం ఎక్కడైనా పోతే మంత్రి గారు పిలిచే పోయే వాళ్ళు మనం హుస్నాబాద్ ఏదైనా రిపోర్ట్ కావాలంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో మనం హుస్నాబాద్నే మినిస్టర్ పెడుతున్నారంటే మనకు ఎంతో సంతోషకరం. ఇక ముందు కూడా ఎన్నో పనులు కూడా మనం అందరం కలిసి కట్టి అన్ని పార్టీలు ఏకమై అన్ని పనుల మీద మనం దృష్టి పెట్టి ఈ 2025లో అన్ని అభివృద్ధి పనులు చేయించుకోవాలని చెప్తున్నాను. వేడుకలకు చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. లాస్ట్ ఇయర్ 2024లో రమణ బాబు సార్ వాళ్ళ ఇంటి దగ్గర అనుకుంటా ఆ రోజు కూడా మళ్ళీ మనం అందరం అక్కడ కలుసుకున్నాం. ఇట్లా ప్రతి సంవత్సరం ఒక వేడుకలాగా మనందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి మనలో మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకునే విధంగా కృషి చేస్తున్నటువంటి స్ఫూర్తి సంస్థకు నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు స్ఫూర్తి ఆధ్వర్యంలో తరచుగా జరుగుతుంటే మనము ఈ ఒక్కచోట కూడినప్పుడు మన అభిప్రాయాలను ఒకరినొకరు పంచుకునే అవకాశం వస్తుంది. అదేవిధంగా పట్టణ అభివృద్ధిలో ప్రముఖ భాగస్వామ్యం వహిస్తున్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇదే విధంగా అంటే ఈ 2025లో మన హుస్నాబాద్ పట్టణం ఇంకా అభివృద్ధి చెంది మన జిల్లాలో మంచి ప్రముఖ స్థానాన్ని వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పోతాల మాస్టర్ కాళేశ్వరి శంకరయ్య గారి కుమారుడు అశోక్ ప్రిన్సిపాల్ గారు మన కార్యక్రమం రావడం జరిగింది. వెల్కమ్ సార్. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈ నెలలో నేను రిటైర్ అవుతున్నాను. రిటైర్మెంట్ నెలలో మొదటి సంవత్సరం మొదటిలో మన గ్రామానికి మన హుస్నాబాద్ దూరం అయినప్పటికీ ఈ మీద ఉండే నేటివ్ ప్లేస్ అనే ఎప్పటికీ
మన బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, నా బ్రాంచ్ నేను చదివింది అనేది కూడా చాలా కష్టపడ్డాను. చివరికి చాలా లాస్ట్ ఇయర్లో ఉన్న అదృష్టం ఏంటంటే నేను ఇదే కాలేజీకి డిప్యూటేషన్ మీద రావడం. అది మన పొన్నం ప్రభాకర్ గారి ఆనరబుల్ మినిస్టర్ గారి మిత్రుడు పురా వెంకటేశ్వర తెలిసే ఉంటారు గారు. ఈజ్ మై జూనియర్ ఇన్ సర్వే. ఆయన అలా ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను, కానీ లేకపోతే నేను ఎక్కడో సూర్యాపేటలో రిటైర్ అయ్యాను. సో జస్ట్ ఆయన మాట చెప్పడం వల్ల నాకు ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే నా తర్వాత తీసుకోవడానికి ఎవరు ఐడియా లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేశారు. హాస్టల్ తరాన్ని కూడా శాంక్షన్ చేశారు. ప్రత్యేకంగా సార్ మినిస్టర్ గారి గురించి చెప్పాలంటే కలెక్టర్ గారు నన్ను బాగా ఫోర్స్ చేశారు ఒక ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి. పాలిటెక్నిక్ మొత్తము మన రాష్ట్రంలో 56 పాలిటెక్నిక్ ఉంటే మన పాలిటెక్నిక్లోనే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది మన జిల్లాలో ఇంకా 3-4 ఉన్నాయి సార్, వేరే దగ్గర బాగా సక్సెస్ అవుతుంది. మన దగ్గర ఎందుకంటే కూడా నేను కలెక్టర్ గారితో అర్జీ చేశాను, వద్దండి ఎందుకు నేను రిటైర్మెంట్లో ఉన్నాను, స్టార్ట్ అయింది. చాలా డిగ్రీ కాలేజీలో ఓపెన్ చేశారు. యాక్చువల్గా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు డిజైన్ చేశారు. మన ఇనిషియేషన్ పెట్టి మనకు పాలిటెక్నిక్లో 50 మందికి, ఇక్కడ 150 మందికి సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవ్వడానికి చాలా స్పెషల్గా డిజైన్ చేసి స్టేట్ మొత్తంలో ఎక్కడా లేనటువంటి ప్రోగ్రామ్ మనకు అటాచ్ చేశారు. వెరీ థ్యాంక్ఫుల్. సో అదేవిధంగా నేను ఒక 40 ఏళ్ళ క్రితం పాలిటెక్నిక్ వరంగల్లో చదివాను. వరంగల్ కాకపోతే ఆప్షన్ ఎక్కడ ఉంటే సిరిసిలో. సో మన దగ్గర ఎందుకు ఉండకూడదు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నేను చూస్తే ఇండియా చూస్తే లాస్ట్ 7 years 8 years నుంచి చాలా సీట్లు ఖాళీగా ఉంటుంది. నేను ఎన్ని స్కూల్స్కి ఎన్ని హెడ్ మాస్టర్స్కి వెళ్ళి చెప్పినా కానీ అది బాగా స్ప్రెడ్గా ఉంటాయి. నేనే ఒక ఉదాహరణ, డిప్లొమా చదివి మనం ఎంతవరకైనా చదవచ్చు. నేను 2 PhDలు చేశాను, 3వ చేయడానికి రెడీ ఉన్నాను. రిటైర్ అయిన తర్వాత చదువుకోవడానికి ఎండేం లేదు, చదువుకోవచ్చు. డిప్లొమా చేయగానే ఏమో అయిపోతుంది అనేది కాకుండా మనము మెడిసిన్ కానీ ఐఐటి కానీ టార్గెట్ ఉన్న పిల్లలకి కాకుండా మిగతా వాళ్ళందరికీ మన పాలిటెక్నిక్ ద్వారా మంచిగా చదువుకోవచ్చు. మన ఉస్మానాబాద్ కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, ఎక్కడైనా చదివించండి. ఆ విధంగా మీరు మన మిత్రులందరికీ వాళ్ళ పిల్లలు దయచేసి చెప్పండి. ఇట్ ఈస్ ఏ గుడ్ స్కీమ్. చాలా సింపుల్గా మనం ఇంజనీరింగ్గా కన్వర్ట్ అవుతాం. ఒక నిమిషం ఎక్కడ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనకు స్వతంత్రం రాకముందు 47 గంటల ముందు కూడా 1935లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని యూనివర్సిటీ చేస్తున్నాం 15 సెప్టెంబర్. ఆయన రాశారు ప్లానింగ్ ఆఫ్ ఇండియా అని 1935లో. అంటే ఒక ఇంజనీర్కి ఒక అందులో సివిల్ ఇంజనీర్కి ఎంత విజన్ ఉంటుంది అనేది ఇట్ ఇస్ వెల్ నోన్. సో మనము ఆ డిప్లొమా చదవడం వల్ల 10th తర్వాతనే మనం ఇంజనీరింగ్కి షిఫ్ట్ అయితే పిల్లలలో కూడా చాలా మంచి కాన్సెప్ట్స్ అనేది ఏర్పడుతుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఏంటంటే మొత్తం త్రూఅవుట్ ఇండియా అండ్ ఈవెన్ ఇన్ ద స్టేట్స్లో కూడా డిప్లొమా ద్వారా తర్వాత ఇంజనీరింగ్ అయిన వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు, చాలా బాగా వర్క్ చేస్తారు ఎఫిషియెంట్. ఈ ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు చదవడం, అది చాలా కార్పొరేట్ ఎడ్యుకేషన్, ఖర్చుతో కూడుకున్న పని. తర్వాత అవసరం లేని సబ్జెక్ట్స్ చదువుతున్నాం, ఏంటి ఇంగ్లీష్ కానివ్వండి, సెకండ్ లాంగ్వేజ్ కానివ్వండి, అవన్నీ. మ్యాథ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్ తెలిసే ఉంటుంది. సో మనకి ఇక్కడ డిప్లొమాలో ఏంటంటే కరెక్ట్ ఓరియంటెడ్ మ్యాథ్స్ అని చెప్తారు, ఎక్స్ట్రా చెప్తారు ఒక చాప్టర్. సో ఆ ఎడ్యుకేషన్కి ఆఫ్టర్ డిప్లొమా ద్వారా బెనిఫిట్లో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మనకి డిప్లొమా మీద స్పెషల్ ఫోకస్ ఉంది. 10th తర్వాత 2 years డిప్లొమాలో జాయిన్ అయ్యి 2 years కూడా వెళ్ళిపోతే ఇంట్లో ఈక్వల్స్ ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు. 3 years చదివితే డిప్లొమా వస్తుంది, 4-5 years చదివితే డిగ్రీ వచ్చేస్తుంది. ఆ విధంగా కూడా ఉంది. సార్ మిగతా విషయాలు ఏదైనా మరి స్కూల్ మీటింగ్లో మాట్లాడవచ్చు, ఎడ్యుకేషన్. బట్ ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ డే ఫర్ మీ ఆల్సో ఫర్ జాయినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫ్రెండ్షిప్ జరుగుతుంది, స్నేహపూర్వకమైన వాతావరణాన్ని తప్పకుండా కలిసి చేద్దాం సార్. దొడ్డి శ్రీనివాస్ ఒక నిమిషం. స్ఫూర్తి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు చేసినటువంటి అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. హుస్నాబాద్ పట్టణం అంటేనే ఎప్పుడు కూడా ఒక విలక్షణమైన విధానంతో ముందుకు వెళుతూ అభివృద్ధిలో అగ్రగామిగా ఉండేందుకు మంచి అభిప్రాయాలతో ముందుకు సాగుతున్న పట్టణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సిద్దిపేట జిల్లాలోనే ప్రస్తుతం హుస్నాబాద్ పట్టణానికి మంచి స్థానం లభించింది గత 1-2 సంవత్సరాల కాలంగా.
స్థానిక శాసనసభ్యులు మంత్రిగా కావడం కావచ్చు, ఇక్కడే మనం గ్రంథాలయ సంస్థ చైర్మన్ చూడడమే కావచ్చు, అదేవిధంగా హుస్నాబాద్ పట్టణానికి మరిన్ని రకాల అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రజలందరూ కూడా ప్రజల మధ్యలో కూడా మంచి ఐకమత్యం ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎన్నికల వరకు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రెసిడెంట్ సార్లందరికీ, టీచర్లందరికీ నమస్కారం. 2024 ముగించుకొని 2025లో మనం మున్సిపాల్లో నుంచోని గెట్ టుగెదర్గా దీనికి అందరికీ విషయం చెప్పడానికి పిలిచిన పందేళ్ల శంకర్ సార్ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2023లోనే మనకు మంచి రోజులు వచ్చినాయి అనుకున్నాం. ప్రభాకర్ అన్న హుస్నాబాద్కు రావడం, గెలవడం, అందులో మంత్రి పదవి రావడం, మళ్ళీ మన హుస్నాబాద్ కూడా ఏ నామినేట్ పదవులు లేకుండా ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి అందులో మళ్ళీ మన లింగమూర్తి గారికి కూడా గ్రంథాలయం చైర్మన్ ఇవ్వడం, అప్పటి నుండే మంచి రోజులు స్టార్ట్ అయినాయి. 2020లో కూడా మున్సిపల్ హుస్నాబాద్ పట్టణ ప్రజలు కూడా అందరూ సహకరించారు. మున్సిపల్కు 4 సార్లు అవార్డు కూడా రావడం అయింది. 4 సార్లు వచ్చింది అవార్డు. అలా ఇంకంటే హుస్నాబాద్ ఒకప్పుడు హుస్నాబాద్ అనేది పేరు వినేం కానీ ఇప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మంత్రులకు హుస్నాబాద్ అంటే మంత్రికి మా కొన్న మంత్రి హుస్నాబాద్ అనే లెవెల్లో మన హుస్నాబాద్ తీసుకువెళ్ళిండు. మంత్రికి హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ఇక్కడికి వచ్చిన గెట్ టుగెదర్లకు అందరికీ పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఇక్కడ వచ్చిన ప్రతి పెద్దలకు నా నమస్కారాలు. ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మా హుస్నాబాద్ పట్టణం అన్ని రంగాలలో, హుస్నాబాద్ నియోజకవర్గం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. 2025 సంవత్సరం ఆరంభానికి ఈ గెట్ టుగెదర్ పెట్టినటువంటి పందేళ్ల శంకర్ గారికి ధన్యవాదాలు చెబుతూ, మన హుస్నాబాద్ అభివృద్ధి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అనేక విధాలుగా అన్ని రంగాల్లో, వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఇంకా అనేక విషయాలలో మన హుస్నాబాద్ చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇంకా పొన్నం ప్రభాకర్ గారి సేవలతో ఇంకా ఆశిస్తాం. తర్వాత అన్ని బాగానే ఉన్నాయి, జరుగుతున్నాయి. మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నారు. 4 సార్లు అవార్డు వచ్చింది అంటే వారి సేవలు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి. తర్వాత మన హుస్నాబాద్లో ఒక వృద్ధాశ్రమం లేదు. ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం సామాజిక రంగంలో అందరూ పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించి ఈ వృద్ధులను కాస్ట్ బేసిస్లో కానీ నెలకు 5,000, 10,000 ఇట్లా అనేక నగరాలలో, అనేక స్థలాలలో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. మరి ఆ విధంగానైనా ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఆధారాలు లేనటువంటి వృద్ధులకు సౌకర్యం ఏర్పడుతుందని ఆశిస్తూ ఈ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత తనకు తోచింది నేను ఇందిస్తా, తను సరిపోతుంది మాకు 20 రూపాయలు అవ్వడం జరిగింది. వారికి పేరున స్ఫూర్తి తరఫున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకే అయిన తర్వాత చైర్మన్, మాజీ సర్పంచ్, గ్రంథాలయ చైర్మన్ మాట్లాడతారు. ఇక్కడనే అదొక అఫీషియల్ ఉంటుంది. ఫస్ట్ కేక్ కటింగ్ చేస్తారు. వెల్కమ్ టు 2025 సార్.
కొంచెం డాక్టర్ సార్ పెడతానే బాగా వాళ్ళకి ఇచ్చిన ఓకే సార్ మరొకసారి చెప్పండి చాలా సంతోషం. ఇప్పుడు సింగయ్య గారు మాజీ సర్పంచ్ శుభాకాంక్షలు. సార్ ప్లీజ్ సైలెన్స్ ఒక్క నిమిషం. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025 2024 వేడుకలు పలికి 2024లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. మరి 24 మన హుస్నాబాద్ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి హుస్నాబాద్ పట్ల హుస్నాబాద్ గౌరవాన్ని పెంచే విధంగా మరి హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసానికి 6 నిమిషాలు కృషి చేస్తున్న ప్రభాకర్ అన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, హుస్నాబాద్ పట్టణం చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఉద్యమాల ప్రాంతం అని ఎప్పుడు మనం ప్రజలలో నానుడి. మరి అట్లాంటిది పోయి హుస్నాబాద్కు ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రి రావడం, అట్లాగే కరీంనగర్ పార్లమెంట్లో కూడా బండి సంజయ్ అన్నగారికి కూడా కేంద్ర హోంశాఖ రావడం, మరి హుస్నాబాద్ పట్టణం కూడా రోజు రోజుకు మరి సిద్దిపేటను కానీ పక్కనున్న పట్టణాలకు మరి అభివృద్ధిలో ముందుకు పోతుందని మరి ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ గారు, వారి పాలకవర్గం, సిబ్బంది దేశ స్థాయిలో ఇప్పటి వరకు వాళ్ళు పట్టణానికి అవార్డు తీసుకురావడం మనందరి గర్వకారణం. మరి దీనికి పాలకవర్గం, సిబ్బంది అభివృద్ధి కార్యక్రమాలతో సహా సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేసి అన్ని రంగాలలో హుస్నాబాద్ పట్టణం మరి ముందుకు వచ్చితేనే ఇవాళ దేశ స్థాయిలో మరి అవార్డు రావడం హుస్నాబాద్ పట్టణానికి గర్వకారణం. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి హుస్నాబాద్ పట్టణానికి స్వచ్ఛంద సంస్థ మరి ఆనాడు ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు మరి ఇక్కడ ఉద్యమాలు విమర్శలు అనేది మరి ఎప్పుడు ఉండేది. అప్పుడు మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారు ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ప్రజలను ఒక తాటి మీదకి తీసుకురావాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మరి స్ఫూర్తి సంస్థ నెలకొల్పడం జరిగింది. మరి నిజంగా దాని ద్వారా ఎన్ని పార్టీలు నాయకుల విభేదాలున్నా మరి కోఆర్డినేషన్ చేసి ఇంకా మరి శంకరు సారు కొంత అప్పుడప్పుడు కొన్ని చేయడు. మరి మనకు అవకాశం ఉన్నప్పుడు ఎంతైనా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో మన మంత్రి గారు కూడా హుస్నాబాద్ ఒక మోడల్ టౌన్గా నియోజకవర్గం కూడా మంచి అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంత రైతాంగానికి కూడా మరి సాగునీరు ఇవ్వాలనే ఆలోచనతోటి మంచి కార్యక్రమాలు మరి 24 గంటలు ఎప్పుడు ఆలోచనతో నేను ప్రిన్సిపల్ గారు చెప్పడం చాలా సంతోషం. మనకు రాబోయే రోజుల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వస్తుంది. విద్య పట్ల కూడా మరి చాలా ఒక పట్టుదలతోటి వైద్య అన్ని రంగాలలో కూడా మరి మన హుస్నాబాద్ నియోజకవర్గం ముందుకు రావాలని, అభివృద్ధి కూడా జరగాలని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రైతా వెంకట గారు. అందరికీ నమస్కారం. స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని మరి ఇంత మంచి కార్యక్రమం పార్టీలకు అతీతంగా చేసుకోవడం అనేది చాలా చైతన్యపరుస్తూ
మరి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అంటే ఒకరు ప్రశ్నించినప్పుడే మనలోని నైపుణ్యాన్ని బయటికి వెలుపుచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడు విజయ పదంలోనే వెళ్తూ ఉంటే మరుగుజ్జుల్లాగా ఎక్కడిదక్కడనే ఉండే ప్రసక్తి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎప్పటికప్పుడు మనల్ని చైతన్యపరుస్తూ సూచనలు చేస్తూ ఇలాంటి నైపుణ్యాన్ని మన హుస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరము కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా చేసుకున్నప్పుడే మన పట్టణం ఇంకా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. మరి 2020కి ఇప్పటికీ చూసుకుంటూ మరి అప్పుడు మారుమూల గ్రామంగా అంటే మున్సిపాలిటీ అంటేనే తెలియని పరిస్థితులలో ఉండి ఇప్పటికీ మన దేశ వ్యాప్తంగా కూడా హుస్నాబాద్ అంటే ఒక జాగృతం మంచి పట్టణంగా మరి ఎన్నో అవార్డులను తీసుకొని సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఇక ముందు కూడా అవార్డులు కాదు ఇంకా మనం అభివృద్ధి చేసుకునేది కూడా ఎంతో ఉందని మీ అందరి సహకారంతో స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు పార్టీలు ఏవైనా కూడా మరి అప్పుడున్న శాసనసభ్యుడు సతీష్ బాబు గారు కానివ్వండి ఇప్పుడున్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి తోడ్పాటుతోటి ఇంకా మున్ముందుకు మన హుస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో మనందరం ప్రయత్నిద్దాం. 2025కి వెల్కమ్ చెప్తూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. ఎందుకంటే తృప్తిగా మాట్లాడుకోవడం కోసము మళ్ళీ ఒక ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ ప్రస్తుత గ్రంథాలయ చైర్మన్ మేడం లింగమూర్తి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికీ తెలియజేస్తూ 2025 మనం అందరం స్వాగతించాలని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నాం. మనం కార్యక్రమంలో ఉన్నటువంటి మన కార్యక్రమం అధ్యక్షులు చాలా 20 సంవత్సరాల నుంచి ఈ స్ఫూర్తి లోక్సత్తా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన పందిల శేఖరన్న మున్సిపల్ అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు, టీచర్లు, మేధావులు, రిటైర్డ్ టీచర్లు, చాలామంది ఈ రాజకీయ వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళందరూ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇక్కడ లేని వాళ్ళకు కూడా అందరి వాళ్ళకు కూడా మన నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ముఖ్యంగా ఒక సంవత్సరం గడిచిపోయింది. పొన్నం ప్రభాకర్ ఇక్కడ మంత్రి అయి ఎన్నో సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక మొదటిసారి రాష్ట్రంలో మంత్రివర్గంలో ఇక్కడి శాసనసభ్యుడు మంత్రి అయ్యాడు. తర్వాత కేంద్రంలో మాత్రం పెద్దలు వెంకటస్వామి మాత్రం ఉంటే అట్లీ ఈ నియోజకవర్గం పార్లమెంటు పరిధిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా కేంద్ర మంత్రి అయ్యారు. వీళ్ళిద్దరూ మన అందరం కలిసి హుస్నాబాద్ పట్టణాన్ని, హుస్నాబాద్ ప్రాంతాన్ని, 7 నియోజకవర్గాలను ఎట్లా అభివృద్ధి చేద్దామనేది మనం ప్రతి సంవత్సరం ఇవాళ రోజు పోయిన సంవత్సరం ఏమేమి చేసినాం, ఏమేమి మాట్లాడుకున్నాం, అవి ఇయ్యాలటి వరకు ఎన్నైనాయని పిల్లల కదా పరీక్షలు చెప్పినాక వాళ్ళ యూనిట్ టెస్ట్ అది ప్రోగ్రెస్ కార్డు చూసినట్టు మన శంకరన్న మధ్యవర్తిత్వంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి సంతాప దినాలని పెద్దలు మరి పెద్ద ఎకనామిస్టు మన దేశం ప్రపంచ దేశాలు గౌరవించే గొప్ప నాయకుడు, పెద్ద శాస్త్ర ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు చనిపోయాడు. 3 దాకా సంతాప దినాలని ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిన్న కేక్ కట్ చేసుకొని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా మన ప్రాంతం మరి ఇప్పుడే పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఏదో మంచి విద్యా కోర్స్ వచ్చిందని పాలిటెక్నిక్ కాలేజీలో డిగ్రీ కాదని. తర్వాత మన సెట్వీలు మన దగ్గర ఓపెన్ అయింది, 1978లో పెట్టారు చెన్నారెడ్డి గారు. అంటే ఉపాధి అవకాశాలు మనం చదువు వస్తేనే ఉద్యోగం వస్తేనే ఉద్యోగం అనుకుంటాను. ఉద్యోగం కాదు, ఉపాధి ఏ పని చేసినా మన కుటుంబాలను పోషించుకోవచ్చు, ధైర్యంగా బతకవచ్చు అనేటువంటి ఒక ఆలోచన. తర్వాత మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. తర్వాత 150 పడకలతో కొత్త హాస్పిటల్ కూడా మన దగ్గర అవుతూ ఉంది. అవన్నీ భూ కేటాయింపులు అయినాయి. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ పార్క్ కూడా వస్తుంది. అంటే ప్రోగ్రాం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి అవుతూ ఉంది. ఈ అభివృద్ధి సరిపోదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పని కావాలి. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు కావాలి. ఈ ప్రాంతంలో చాలా మేధావులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు పెద్ద గుర్తింపు రావాలి అని ఈ సందర్భంగా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఈ ప్రాంతం అంటే దేశంలోనే మన మున్సిపల్కు అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్సే కాదు, ఇక్కడ పోతే అవకాశాలు మనం బాగుపడడానికి ఉంటాయనేటువంటి ఒక స్థాయిని కూడా
మనం తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంటుంది. దానికోసం ఎవరో మధ్యవర్తిత్వం ఎవరో బాధ్యత వహిస్తేనే అవుతాయి. పూల తోటలు ఎన్నో పూలు ఉంటాయి, మన దండలు కాబట్టి దారాలు ఎన్నో ఉంటాయి. అయితే పూలు తీసుకొచ్చి దారం తీసుకొచ్చి ఒక సూది పెట్టి అది ఒక హారం చేస్తేనే హారం అవుతుంది. అంతే మన అందరి బాధ్యత ఉంటుంది ఇట్లా అని ఈ సందర్భంగా మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు సందర్భంగా 2024 సంవత్సరం ముగిసి 2025 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో స్ఫూర్తి ఆధ్వర్యంలో మున్సిపల్ నూతన భవనంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గురువులు, అన్ని రాజకీయ పార్టీలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, హుస్నాబాద్ పట్టణ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా హుస్నాబాద్ అభివృద్ధి చెందేందుకు మంత్రివర్యులు, ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీ గారు, మంత్రిగా ఉన్నటువంటి అందరూ సహకారంతో ఈ హుస్నాబాద్ ప్రాంతంగా అభివృద్ధి చెందాలని చెప్పి సందర్భంగా ఆకాంక్షిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తి నుంచి పక్షాన ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. టౌన్ హాల్లో కార్యక్రమాలు, వేడుకలు జరగడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, తర్వాత హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గం, పట్టణం మరి 2024 వరకు కూడా చాలా అభివృద్ధిలో ముందుకు వచ్చింది. 25లో కూడా హుస్నాబాద్ను, పట్టణాన్ని, నియోజకవర్గాన్ని కూడా ఈ ప్రాంత రైతాంగ చిరకాల కోరిక వరద కాలువ ద్వారా మన గౌరవల్లి ప్రాజెక్టు నుంచి 1,24,000 ఎకరాలకు మంత్రి మరి ఆహర్నిశలు రైతాంగం కోసం మరి కృషి చేస్తాడు. వారి కళలు నెరవేరుతాయి తప్పకుండా. దానికి అప్పుడే రైతులు అంత చిరునవ్వుతో ఉండాలని, పాడి పంటలు పండాలని, 2025 సంవత్సరం కూడా బాగా అభివృద్ధి జరగాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్ఫూర్తి అసోసియేషన్ వారు నిర్వహించిన కొత్త సంవత్సర సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మన హుస్నాబాద్ పట్టణం అన్ని విధాల అభివృద్ధి దిశలో ముందుకు పోతుంది. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మన అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్నో కోట్ల నిధులను హుస్నాబాద్ పట్టణానికి తీసుకొస్తున్నారు. అదే క్రమంలో హుస్నాబాద్ పట్టణంలో 17వ వార్డులో ప్రజలకు మరియు హుస్నాబాద్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలని, మంచి పాడి పంటలు పండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం. ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రానున్న రోజులలో మనంతా ఐక్యతగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హుస్నాబాద్ సందర్భాలు మనకు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి ఇది ఒక సందర్భంగా మనం భావించాలి. గత సంవత్సరం లోపల మనం చేసిన పనులను, ఆ పనుల లోపల మంచి చెడులను విశ్లేషిస్తూ మరి ఇంకా మంచి చేయడానికి ఈ 2025వ సంవత్సరం లోపల మనం ముందుకు పోవాలి. ముఖ్యంగా యువత కూడా మరి ఒక చైతన్యం పొందే దిశగా, అంటే మనం ఈ డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా మీ నవ యవ్వనాన్ని
సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఒక అధ్యయనం, అనేక గ్రంథాల అధ్యయనం చేస్తూ సమాజంలో మీరందరూ కూడా అనేక ఉద్యమాలు నిర్మిస్తూ సమాజాన్ని ఒక చైతన్యమైన సమాజంగా మార్చాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి మనం ఒకసారి విశ్వాన్ని కనుక మనం పరిశీలిస్తే విశ్వం దాదాపుగా 1470 కోట్ల సంవత్సరాలై ఇంచింది. మరి దానిలో మనిషి జీవన విధానం అనేది, మనిషి ఆయుష్ అనేది కేవలం 60 నుంచి 70 సంవత్సరాలు మాత్రమే, అంటే లెక్కలేనిది. కాబట్టి మనం లెక్క వచ్చే విధంగా మనం జీవించాలనే కోరుకుంటూ, అదేవిధంగా మరి మనమందరం మరొకసారి సమాజ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కాన్స్టిట్యూషన్ ప్రజలకి పూర్తి అసోసియేషన్ పక్షాన హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఇప్పటికీ కొంత ప్రగతికి బాటలు పడుతున్నాయి. మనము అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు ఇటువంటివే కాకుండా మంచి సమాజం, మంచి వ్యక్తుల కలయిక, అటువంటి ప్రజానీకం ఉస్నాబాద్లో ఉందని తెలియజేయడం కూడా బయట సమాజానికి అవసరం. దానికోసమే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచే మన మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి మనం గుర్తు చేయాల్సింది ఒకటే, మెడికల్ కాలేజీ. ఆనాడు ఒక బహిరంగ సభలో వారు హామీ ఇచ్చారు. అనేక కార్యక్రమాలు వారు తీసుకుంటున్నప్పటికీ కూడా మనం దాదాపు వాళ్ళకు గుర్తు చేసుకుంటూ మెడికల్ కాలేజీ సాధన దిశగా ప్రతి ఒక్కరం కూడా సున్నితంగానే ఫస్ట్ ఒక సంవత్సరం ఆయనను చాలా గౌరవంగా చూసుకున్నాం. ఈ సంవత్సరం నుంచి అతి సున్నితంగా అడగడం, 3వ సంవత్సరంలోకి వచ్చినాక ఖచ్చితంగా అడగడం అనేది స్టార్ట్ చేస్తాము. ఎక్కడ కనిపించినా అన్న మెడికల్ కాలేజ్ అన్నారు, మీరు ఆనాడు ప్రయత్నించండి అని చెప్పి మా తరఫున మేము కోరుతాం. మీరు కూడా వీలైనంత మటుకు ఎమ్మెల్యేకి ఫోన్ చేసినప్పుడు సార్ అన్నీ చేసి కానీ ఒక మెడికల్ కాలేజ్ మీరు చేస్తే బాగుంటుందని చెప్తాం. మెడికల్ కాలేజ్ అనేది ఇక్కడ ప్రజలకు, రూరల్ ఏరియా కాబట్టి ప్రజలకు చాలా అవసరం ఉంటుంది. దాంతో మనకు అనేక సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పడతాయి. అప్పుడు హుస్నాబాద్ నిజంగా చాలా అభివృద్ధి అని చెప్పి నేను భావిస్తాను. మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరి శంకర్ అసోసియేషన్ హుస్నాబాద్.